హాయ్ అండి, వెల్కమ్ టు విఎస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో పొటాటో చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. అందుకోసం ముందుగా ఉడికించుకున్న 2 బంగాళదుంపలను తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ వెజీస్ అన్నీ కూడా వీడియోలో చూపించిన విధంగా సన్నగా తరుక్కోవాలి. దీనివల్ల ఏంటి అంటే మనం బాల్స్ చుట్టేటప్పుడు రౌండ్ షేప్ అనేది వస్తుంది. అలాగే నేను మైదా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ చేతికి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటే బాల్స్ రౌండ్గా వస్తాయి. అదే మీరు బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటే బాల్స్ అనేవి విరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు కోటింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల మైదా, అందులో కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకొని తీసుకోవాలండి. అలాగే నా దగ్గర చీజ్ క్యూబ్స్ లేనందువల్ల చీజ్ స్లైసెస్ని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో ఇలా చీజ్ క్యూబ్స్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. చీజ్ క్యూబ్ అనేది బయటికి కనిపించకుండా క్లోజ్ చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ కింద చుట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఫ్రై చేసినప్పుడు చీజ్ అనేది మెల్ట్ అయ్యాక బయటికి రాకుండా ఉంటుందండి. ఇదే విధంగా బాల్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ కోటింగ్ కోసం నేను కార్న్ఫ్లేక్స్ని వాడుతున్నానండి. మీరు కావాలంటే బ్రెడ్ క్రమ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొటాటో బాల్స్ని ఒక్కొక్కటిగా మైదా వాటర్లో డిప్ చేసుకొని అలాగే కార్న్ఫ్లేక్స్తో కోటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చీజ్ బాల్స్ని వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి. మరీ ఎక్కువసేపు వేయించకూడదు. వేయిస్తే చీజ్ అనేది మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగిలిన బాల్స్ని కూడా వేయించుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయి. దీన్ని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.